చిన్న పిల్లలు అనేవాళ్ళు డైలీ ఒక స్పూన్ తింటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్యం పాలనే కాకుండా ఉంటారు. పెద్దవాళ్ళైనా ఒక 2 స్పూన్లు తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. 700 పెడితే ఇప్పుడు కేజీ అని తీసుకునే వాళ్ళు 700 పెడితే మాకు ఒక ఫుల్ బాటిల్ వస్తాయి. ఐబీ ఫుల్ బాటిల్ బయటికి వెళ్ళి తెచ్చుకొని తాగొచ్చు చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్పీ కీపింగ్. నేను మిస్ సాయి. ఈరోజు మనం నల్లగొండకి వచ్చేసినాం. ఎక్కడైతే మన బీ బాక్సెస్ ఉన్న వాడికి వచ్చేసినాం. ఇంకా 2 ఆల్రెడీ బీ బాక్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఫ్రెండ్స్, వచ్చిన మనం బాక్సెస్ చెక్ చేసినాం. చేతిలో బాటిల్ ఏంటంటే ఒక చిన్న నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలని బాటిల్ తెచ్చిన ఫ్రెండ్స్ మీకు నేను. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే హనీ ఎక్స్ట్రాక్ట్ చేసినాం. అలాగే హనీ సేల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సేలింగ్ నడుస్తుంది మనది. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, పల్లెటూళ్ళలో మనం అవగాహన చెప్పాలని చెప్పి హనీ బీ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఆ పల్లెటూరు వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు కేజీ హనీ తీసుకునే వాళ్ళు 700 పెడితే మాకు ఒక ఫుల్ బాటిల్ వస్తాయి. ఐబీ ఫుల్ బాటిల్ బయటికి వెళ్ళి తెచ్చుకొని తాగొచ్చు చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. అలా గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వాళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్, ఒక ఐబీ ఫుల్ బాటిల్ తెచ్చుకొని ఒకరోజు తాగొచ్చు అన్నారు కదా. ఆ ఐబీ ఫుల్ బాటిల్ తెచ్చుకొని తాగుతూ ఎన్ని రోజులు మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్? ఒక్కరోజు ఉంటుంది. ఆ ఒక్కరోజు ఎంతసేపు ఉంటుంది? టాయిలెట్ వెళ్తే అయిపోతుంది. అది ఏంటంటే తెల్లారైతే అనారోగ్యం పాలైతే అవుతుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళైతే మన హనీ తినే వల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఇంట్లోనే చిన్న పిల్లలు అనేవాళ్ళు డైలీ ఒక స్పూన్ తింటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్యం పాలనే కాకుండా ఉంటారు. పెద్దవాళ్ళైనా ఒక 2 స్పూన్లు తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. అదే ఇప్పుడు మనం ఒక ఐబీ ఫుల్ బాటిల్ తీసుకొని తాగితే దాంతో అనారోగ్యం పాలు ఎవడైనా. కాబట్టి మందు తాగడం కంటే ఒక హనీ తినడం, డైలీ ఒక స్పూన్ 2 స్పూన్ తినడం నయం. ఇప్పుడు మొన్న రీసెంట్గా కరోనా వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్లు కూడా కన్సల్ట్ చేశారు. ఏంటంటే హనీ తినండి, హనీ తింటే బాగా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే హనీతో తొందరగా క్యూర్ అవుతారు. ఈ అన్ని బంద్ చేయని చెప్పేసి మొన్న మధ్యలో డ్రింకింగ్ కూడా బంద్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా డ్రింకింగ్ స్టార్ట్ చేశారు. కాబట్టి నాకు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఉంటే, మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం తెలియజేయండి ఫ్రెండ్స్ మీరైతే. ఏంటంటే ఇది హనీ తినే వల్ల లాభం అనేది వాళ్ళకి తెలుస్తలేదు ఇంకా. కాబట్టి హనీతో ఎన్ని యూజెస్ ఉన్నాయో వాళ్ళు తెలుస్తలేదు ఇంకా. కాబట్టి వాళ్ళు తెలియాలి ఫ్రెండ్స్, ఇంకా తెలియజేటట్టు మనం చేద్దాం. కాబట్టి ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసింది ఎందుకంటే, నేను పల్లెటూరులో వాళ్ళకు అవగాహన తెలియాలి బీస్ మీద ఎలా అని చెప్పేసి, తేనె మీద లాభం అనేది చెప్పాలని చెప్పేసి నేను హనీ బీ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన. అంతకుమించి నాకైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏదో సంపాదించాం, ఏదో 1 లక్ష సంపాదించి 2 లక్షలు సంపాదించాలని చెప్పేసి ఏం లేదు. నాకు అందరికీ అవగాహన తెలియాలి హనీ బీ ఫార్మింగ్ అని చెప్పేసి నేను ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసిన. కాబట్టి మీరు ఇప్పటికైనా కొంచెం అవగాహన తెచ్చుకోండి ఈ ఫార్మింగ్ గురించి, ఎలా ఉంటుంది దీని యూజెస్ అని.